దరిద్రాన్ని నేను ముట్టుకోను. మనం వెళ్ళిపోదాం, నాకు భయం వేస్తుంది. నాకు అదే సరే అనిపిస్తుంది. నాకు అదే సరే అనిపిస్తోంది. మాటలు మాత్రం బాగా మాట్లాడతావు. రే పొగడా, బ్యాటరీ వెళ్ళిన ఫోన్ పని చేస్తుందిరా. ఏంటి ఆటలాడుతున్నావా? మనం వెళ్ళిపోదాం ప్లీజ్. ఇదిగో చిన్న పట్టుకో ముఖాడు. ఒకసారి నాతో రా. ఇలా చూడు గౌతమ్, ఇలాంటి వాటిని నేను నమ్మనని నీకు బాగా తెలుసు. కానీ ఇక్కడ జరిగేదంతా చూస్తుంటే వే బియాండ్ రేషనల్ ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ నుంచి బయటపడమే కరెక్ట్ అని అనిపిస్తోంది. ఇంకో 2 రోజుల్లో మినిస్టర్కి ప్రాజెక్ట్ ప్లాన్ సబ్మిట్ చేస్తానని చెప్పాను శామ్. గౌతమ్, దానికంటే వీళ్ళ సేఫ్టీ మనకి ముఖ్యం. ఇలా చూడు, నా ప్రొఫెషన్లో ఇలాంటివి చాలా చూశాను. భయం ఏ ఎక్స్ట్రీమ్కైనా తీసుకెళ్తుంది. సరే, ఇవాళ నైట్కి మాత్రం ప్యాక్ చేయమని చెప్పు. అలాగే. రండి, కమ్ ప్యాక్ చేసుకోండి. పదండి, త్వరగా పదండి. పట్టుకో అదితి, సిద్ధుని పట్టుకో. సిద్ధుని ఇవ్వు. ఓకే పోనీ. టెన్షన్. ఏమైంది? ఏమైంది గౌతమ్? ఏమైంది అడుగుతున్నాను కదా. బండి స్టార్ట్ అవ్వట్లేదు, ఉండు. ఇదిగో టార్చ్ తీసుకో. ఇదిగో టార్చ్. టార్చ్. ఓకే, కామ్ డౌన్. ఏం లేదు. ఏం లేదు. సిద్ధు ఉన్నాడు అదితి. ఏమైంది? ఇక్కడే ఉండండి, నేను చూస్తా. భయపడద్దు. ఏం లేదు, భయపడుకో. బయటికి రా. అన్ని రకాలుగా ట్రై చేశాను, ఏది వర్కౌట్ అవ్వలేదు. ఇక్కడే ఉండాలి, వాళ్ళని తీసుకురా. సరే, నేను మేనేజ్ చేస్తా. గాయస్, మళ్ళీ మనం ఇంట్లోకి వెళ్ళి తీరాలి. Are you freaking kidding me? నా మాట విను,
గౌతమ్ చాలా వరకు ట్రై చేశాడు. ఇంట్లో ల్యాండ్లైన్ పనిచేయట్లేదు. ఈ టైంలో టాక్సీని కూడా పిలవలేం. ఇంట్లోపలికి వెళ్ళడమే కరెక్ట్. వేరే మార్గం ఏం లేదా? రా, సిద్ధుని తీసుకుని రా. రాదితి, అన్నయ్య మనం నడుచుకుంటూ వెళ్ళిపోదామా ప్లీజ్? బయట 15 కిలోమీటర్లకి రిజర్వ్ ఫారెస్ట్. ఏదైనా బాయిల్డ్ అనిమల్స్కి దొరికావో ఎముకలు కూడా మిగలవు. రా పర్వాలేదు, వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం ప్లీజ్. రా. వెళ్ళిపోదాం ప్లీజ్. నేను లోపలికి రాను. నేను రాను. నేను రాను. రమ్మంటున్నానుగా. నేను రాను. రా. నేను రాను ప్లీజ్. రా. నేను రాను చెప్తున్నానుగా, నువ్వు వెళ్ళు. అయితే ఇక్కడే ఉండి చావు. ఇప్పుడేం జరిగిందని ఇలా రియాక్ట్ అవుతున్నారు మీరు? ఇంతకు మించి ఏం జరగాలి చెప్పు? ఈ టైప్లో ఆలోచించి చూడు. మీ ఫ్రెండ్ కృష్ణ నీకు మెసేజ్ పెట్టాడు, అంతే కదా? దాన్ని పెద్ద చేసి ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నారు? ఓకే, నేను ఒప్పుకుంటాను. ఇక్కడేదో పారానార్మల్ యాక్టివిటీ జరుగుతుంది, కానీ వాడు మెసేజ్ తప్ప వేరే ఏమీ చేయలేదు కదా. ప్యారలల్గా ఆలోచిద్దాం. వాడికి ఏమైనా కావాలంటే మిమ్మల్నే కదా అడగగలడు, వేరే ఎవరిని అప్రోచ్ అవుతాడు? మేక్ సెన్స్. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇది మీకు కొంచెం ఓవర్గా అనిపించట్లేదు? ఇప్పుడు మనకి టెక్స్ట్ మెసేజ్ చేసేది మన ఫ్రెండ్ కృష్ణ కాదు, చనిపోయిన మన ఫ్రెండ్ కృష్ణ. గాయత్రి, డూ వీ హ్యావ్ ఎనీ అదర్ చాయిస్? లేదు కదా. గౌతమ్, నువ్వు వెళ్ళా ఫోన్ తీసుకురా. Mount Roseyard School Mystery. Mount Roseyard School Mystery. Mount Roseyard School Mystery. ఇంతే ఉంది. అలా అంటే ఏంటి? నాకు తెలిసినంత వరకు 8 to 10 years బ్యాక్ జరిగిన ఇన్ఫేమస్ ఇన్సిడెంట్. చాలా మ్యాగజైన్స్లో చదివాను, కానీ డీటెయిల్గా తెలీదు. ఇక్కడ ఏం జరుగుతుంది శామ్? అడుగుతోంది కదా, చెప్పు. ఆ ఇన్సిడెంట్ జరిగిన మౌంట్ రోసియార్డ్ స్కూల్ ఎక్కడుందో తెలుసా మీకు? ఆ స్కూల్ ఎక్కడుంది? నేను అప్పుడే చెప్పాను, ఏమీ తెలియకుండా ఎందుకు కాంట్రాక్ట్ సైన్ చేశావు? ఇప్పుడు అదంతా ముఖ్యమా శామ్? ప్లీజ్, ఇప్పుడు ఇది మాత్రం చెప్పు. దీనికి కృష్ణకి ఏంటి సంబంధం? ఈ కాంట్రాక్ట్లో వాడు ఇన్వాల్వ్ అయ్యాడా? లేదు. నువ్వే వాడిని అడగొచ్చుగా.